హిందూ సాంప్రదాయంలో బెల్లంకు దైవ పూజలలో అత్యంత పవిత్ర స్థానం ఉంది. ఇది జీవితంలో తీపిని, సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. బెల్లం ఉపయోగించి చేసే పూజలు మరియు పరిహారాలు చాలా ఉన్నాయి. పూజలో బెల్లం ఉపయోగించడం వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. దేవుడి పూజలు, నైవేద్యాలు మరియు పరిహారాలలో బెల్లానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. బెల్లంతో చేసే కొన్ని పరిహారాలు. ఆర్థిక సమస్యలు, అప్పులు తీరడానికి మంగళవారం నాడు హనుమంతునికి లేదా లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యము, పరమాన్నం లేదా బెల్లం ముక్కను సమర్పించాలి. సూర్యదోషాలు తొలగిపోవడానికి ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా బెల్లం వేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్యబలం పెరుగుతుంది. ఆరోగ్యము, తేజస్సు మరియు కీర్తి పెరుగుతాయి. కంటి చూపు పెరుగుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. విఘ్నాలు తొలగిపోవడానికి ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు వినాయకుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. వినాయకుని అనుగ్రహం తొందరగా కలగాలి అంటే వినాయకుడికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు, పాయసం, మోదకాలు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వలన మనము చేసే పనిలో ఆటంకాలు తొలగి తొందరగా ఆ పనులు విజయవంతమవుతాయి అని పెద్దలు నమ్ముతారు. ఇంటి కుల దైవానికి బెల్లంతో చేసిన నైవేద్యము, పరమాన్నము లేదా బెల్లం పాయసం సమర్పించడం వల్ల కుటుంబంలో ఉన్న అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయి మరియు శుభకార్యాలు జరుగుతాయి. కులదేవత అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి లక్ష్మీదేవికి బెల్లము, పసుపు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ఆ నైవేద్యాన్ని ఆవుకి తినిపించాలి. దీని వలన ఆర్థిక సమస్యలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి మరియు ధనప్రాప్తి కలుగుతుంది. శనిదోష నివారణకు శనిదోషము ఉన్నవారు ప్రతి శనివారం నాడు బెల్లము, నువ్వులు కలిపి దానం చేయడం వలన లేదా చీమలకు పెట్టడం వలన శని ప్రభావం తగ్గుతుంది. సిరి సంపదలు కలగడానికి లక్ష్మీదేవికి బెల్లం, పాలు, కొబ్బరి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బెల్లం, పాలు, కొబ్బరి కలిపిన నైవేద్యం సమర్పించడం వలన ధనప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు నమ్ముతారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు మరియు ధన నష్టం ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం, పాలు కలిపిన నైవేద్యం సమర్పించి చిన్నపిల్లలకు పంచాలి. ప్రతిరోజు పూజ సమయంలో
బెల్లం నైవేద్యంగా పెట్టడం వలన లేదా ఆవుకు బెల్లం తినిపించడం వలన జీవితంలో మాధుర్యం, సానుకూల శక్తి పెరుగుతుంది. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామికి బెల్లము, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించడం వలన సకల దోషాలు తొలగి ధైర్యం చేకూరుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలో ఎర్రటి వస్త్రం పరిచి అందులో బెల్లం ముక్కను ఉంచి దానితో పాటు ధనియాలను ఉంచి మూట కట్టి పూజ గదిలో ఉంచాలి. మరునాడు ఆ మూటను ధనం దాచిపెట్టుకునే బీరువాలో భద్రపరుచుకుంటే ఆర్థిక సమస్యలు మరియు ఇబ్బందులు తొలగిపోతాయి. శని, మంగళవారాల్లో బెల్లం దానం చేయడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కుజ, శని దోషాలు మరియు రాహుకేతువుల ప్రభావము తగ్గుతుంది. కార్తీక మాసంలో లేదా సోమవారాలలో శివునికి బెల్లంతో చేసిన ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, అనుకున్న పనులు నెరవేరుతాయని పెద్దలు నమ్ముతారు. అలాగే నిత్య పూజలో దేవునికి పాలు లేదా స్వచ్ఛమైన నీటిలో కొద్దిగా బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి శుక్రవారం నాడు స్వచ్ఛమైన నెయ్యిలో బెల్లం ఉంచి ఆవుకి తినిపిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద వృద్ధి అవుతుందని విశ్వసిస్తారు. రుణాల బాధల నుంచి విముక్తికి పూజ గదిలో దేవుని పటాల వద్ద బెల్లం పెట్టి కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు నమ్ముతారు. మంగళవారం నాడు ఆలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఉన్న నాగుల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజ చేసి జిల్లేడు ఆకుపై బెల్లం ముక్కను నైవేద్యంగా ఉంచితే విశేష ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కొరకు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజలో బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు చెప్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరడానికి శుక్రవారం రోజున కాస్త గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం, కొన్ని నీళ్లు కలిపి 21 చిన్న ఉండలుగా చేయాలి. వాటిని చెరువులో ఉండే జలచరాలకు అనగా చేపలు లేదా తాబేళ్లకు ఆహారంగా వేయాలి. సూర్యదోషాలు పోవడానికి, జాతకంలో సూర్యబలం పెరగడానికి ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా బెల్లం తిని నీళ్లు తాగాలి. అలాగే ఆదివారం నాడు ఆలయానికి 800 గ్రాముల గోధుమలు మరియు 800 గ్రాముల బెల్లం దానం చేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపార పురోగతికి ప్రతిరోజు ఉదయం ఆవుకు మొదటి రోటీతో పాటు కొంత బెల్లాన్ని తినిపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు పూజ సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను ఎర్రటి గుడ్డలో నాణ్యంతో కలిపి కట్టి పూజా మందిరంలో ఉంచాలి. మరునాడు కానీ లేదా 5వ రోజు నాడు కానీ బీరువాలో దాచుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక అభివృద్ధి కలిగి ధన సంపద చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు తీరడానికి పూజ గదిలో లక్ష్మీదేవికి నైవేద్యంగా బెల్లాన్ని పెట్టి ఆ తర్వాత దానిని చిన్నపిల్లలకు పంచాలి. రుణ విముక్తికి ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి బెల్లంతో చేసిన నైవేద్యం అనగా బెల్లం పానకం మరియు అటుకులు బెల్లము కలిపిన నైవేద్యము సమర్పించి పూజించడం వలన అప్పుల బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి కొద్దిగా బెల్లం, ₹1 నాణెంను ఒక పసుపు వస్త్రంలో కట్టి ఏదైనా దేవాలయంలో దానం చేయడం వలన లేదా పారే నీటిలో వదలడం వలన ధన సమస్యలు తీరిపోతాయి. దృష్టి దోషాలు తొలగిపోవడానికి ఎవరికైనా దృష్టి దోషం ఎక్కువగా ఉంటే ఒక చిన్న బెల్లం ముక్కను వారి తల చుట్టూ 3 సార్లు తిప్పి పక్కకు పారవేయాలి. లేదా కుక్కకు కానీ కాకికి కానీ ఆహారంగా వేయాలి. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ బెల్లాన్ని చిన్నపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లము, శనగలు కలిపి నైవేద్యంగా సమర్పించి చిన్నపిల్లలకి ప్రసాదంగా పంచితే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే కొద్దిగా బెల్లాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి పూజా మందిరంలో ఉంచి మరుసటి రోజు దానిని ఏదైనా నదిలో లేదా చెరువులో వేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్నవారు లేదా భూమి, ఆస్తి తగాదాలు, వివాదాలు ఎదుర్కొంటున్నవారు మంగళవారం నాడు హనుమంతుడికి బెల్లం లేదా బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించాలి. పితృదోషాల నివారణకు అమావాస్య రోజుల్లో పితృదేవతల ప్రీత్యర్థం చేసే పూజలలో బెల్లాన్ని ఉపయోగించి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. తరచుగా అనారోగ్య సమస్యలు లేదా దిష్టి బాధలు వేధిస్తుంటే బెల్లం మరియు బియ్యం కలిపి దానం చేయడం వలన రాహు, కేతు దోషాలు మరియు నరదృష్టి తొలగిపోతుంది. ఒక చిన్న బెల్లం ముక్కను ఒక నాణేన్ని ఎర్రగుడ్డలో మూటగా కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి పూజించాలి. 5వ రోజున ఆ మూటను డబ్బులు దాచుకునే ప్రదేశంలో బీరువాలో భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. పిల్లలు మొండిగా ఉన్నా లేదా తరచూ ఏడుస్తూ ఉన్నా, ఇబ్బంది పెడుతున్నా అరకిలో పాత బెల్లాన్ని దిష్టిగా తీసి ఇంటికి దూరంగా ఏదైనా స్థలంలో కొద్దిగా భూమి తవ్వి పాతిపెట్టాలని పండితులు సూచిస్తారు.
మంగళవారం నాడు హనుమాన్ ఆలయంలో స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా సమర్పించి పూజించడం వలన కుజగ్రహ దోషాలు తొలగి శత్రుభాషలు తొలగిపోతాయి. ఇంటర్వ్యూకి లేదా మీటింగ్కి వెళ్ళే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే ముందు కాస్త బెల్లం తిని కొద్దిగా నీళ్లు తాగి బయలుదేరితే వ్యాపారము, ఉద్యోగంలో అభివృద్ధి కలిగే పరిణామాలు కలుగుతాయి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తులు పోవడానికి ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో నరదృష్టి ఎక్కువగా ఉందని భావిస్తే ఒక చిన్న ఎర్రటి గుడ్డ ముక్కలో బెల్లం ముక్కను కొద్దిగా ఆవాలు వేసి మూటలా కట్టి దృష్టి ఉన్నవారికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వదలాలి లేదా బయట కాల్చివేయాలి. రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి గురువారం నాడు బెల్లం దానం చేయడం మంచిది. కొందరికి ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు. అలాంటి వారు అరకేజీ పాత బెల్లాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మంగళవారం రోజున ఇంటి నైరుతి దిశలో భద్రపరచాలి. కుటుంబంలో గొడవలు, పిల్లలు మంకుపట్టు పట్టడం వంటివి ఉంటే అరకేజీ బెల్లాన్ని భూమిలో పాతిపెట్టాలని పండితులు చెబుతారు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే కెరియర్, ఉద్యోగంలో అడ్డంకులు వస్తాయి. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా బెల్లం తిని నీరు తాగి బయటకు వెళ్ళాలి. ఆదివారం నాడు 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లాన్ని కలిపి ఏదైనా ఆలయంలో దానం చేయాలి. ఇలా వరుసగా 8 ఆదివారాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ప్రతి మంగళవారం బెల్లం మరియు కొద్దిగా శనగలను ఉడకబెట్టినది లేదా పచ్చివి ఆవుకు తినిపించాలి. దీనివలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవారు లేదా అప్పుల బాధతో బాధపడేవారు బెల్లాన్ని దానం చేయడం ఉత్తమమైన మార్గం. మంగళవారం లేదా గురువారం నాడు కొద్దిగా బెల్లం, పసుపు కలిపి ఒక ఎరుపు రంగు గుడ్డలో కట్టి దానిని బీరువాలో లేదా ధనం దాచే ప్రదేశంలో ఉంచితే ధనాదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుజదోష నివారణకు మంగళవారం నాడు హనుమంతునికి హనుమాన్ చాలీసా పఠించి బెల్లం మరియు శనగలు నైవేద్యంగా పెట్టండి. ప్రవహించే నీటిలో లేదా నదిలో బెల్లం ముక్కలను ప్రవహింపచేయడం వలన రాహుకేతువుల దోషాలు తొలగి మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద ఒక ప్రమిదలో నూనె, లవంగాలు, యాలకులు మరియు చిటికెడు బెల్లం వేసి దీపం వెలిగిస్తే ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టము, ధనప్రాప్తి మరియు
సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. పూజ గదిలో దేవుని ముందు బెల్లం పెట్టి మనసులోని కోరికను లేదా సమస్యను చెప్పుకుంటే వెంటనే నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతి గురువారం పూజ సమయంలో పసుపు, కొద్దిగా బెల్లం కలిపిన ఆహారాన్ని లేదా గోధుమ పిండిని ఆవుకు తినిపిస్తే వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.